హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇంటర్ ఇచ్చే టైం లేదు. నేను అయితే ఊరు వెళ్తున్నాను. నా బండి మిస్ అవుతాను. వారం రోజులు 5 రోజులు మొత్తం వీళ్ళందరూ నవ్వుతున్నారు. గంట సేపు లేట్కి వచ్చి అంతే. మరి ఇంటర్ ట్రైన్ ఎక్కిస్తాను బై గుడ్ నైట్కి. ఆ రోజు గౌడ్గా ఇదే ట్రైన్ ఎక్కించాను. ఆ రోజు అంతే 9. ఆ రోజు ఇదే పువ్వు. ఇది లాస్ట్ బ్లాగ్లో చూస్తే వాళ్ళందరూ పువ్వు అంటే ఫ్లవర్ పువ్వు. సో మీ ఎవరికి ట్రిప్ గురించి నేను చెప్పలేదు కదా. సో నేనైతే సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్కి అయితే వెళ్తున్నా అహ్మదాబాద్. సో ఇదే ఫస్ట్ టైం అనమాట మనం ఒక సిఎస్కే మ్యాచ్కి వెళ్ళడం. మామూలు తెచ్చాడు ప్రోటీన్ బార్ అంట, మెడిప్లెక్స్ అంట, ఏంటిది టాబ్లెట్లు, షుగర్ ఫ్రీ టాబ్లెట్లు. ఎందుకు ఏంటది? నెంబర్ 1 లేడీస్ గై. బేసిక్గా చెప్పకలో చూడాలన్నది ప్లాన్, కానీ ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ మొన్న ఇండియా పాకిస్తాన్ వార్ అయ్యి రీషెడ్యూల్ చేశారు కదా. సో ఆ టైంలో ఈ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అందువల్ల చెప్పక వెళ్ళడం అవ్వలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ధోని ఆడితే చెప్పకలో వెళ్ళి మనం మ్యాచ్ అయితే చూద్దాం. ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంక మనం ఈ మ్యాచ్ మిస్ అయితే మళ్ళీ ధోని చూడలేమని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరాం. రాయపూర్లో ల్యాండ్ అయ్యాం. కామెడీ అంటే ఇక్కడి నుంచి మా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు సాహసాలు అన్నీ వేయాలి. సాహసాలు వేసి అహ్మదాబాద్ అంట, పాకిస్తాన్ పక్కనే ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇదే సంవత్సరం గ్యాప్లో 2 సార్లు పాకిస్తాన్ దగ్గరికి వెళ్తాను. సో దట్ ఇస్ ద సీన్. ఏంది ఇంత కొడేసుకుంటున్నారు జనం. రాయ్పూర్ స్టేషన్, లేడీస్ రాయ్పూర్. సో ఇది ర్యాండమ్ సడన్ ప్లాన్ అనమాట. ఒక 18th 19th అనుకున్నాం. సో వెంటనే మేమైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, ట్రైన్ టికెట్స్ అండ్ అక్కడ రూమ్ కూడా చూసుకున్నాం గూగుల్లో. కామెడీ అంటే మ్యాచ్ టికెట్స్ కూడా వెంటనే సైలెంట్ టికెట్ డిస్ట్రిక్ట్లో లాంచ్ చేస్తారు. ఫస్ట్ ఎక్కడ ముందు నోటిఫై చేయలేదు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడని. సో అందువల్ల మాకు ఈజీగా దొరికేసాయి. సో మ్యాచ్ టికెట్స్ కూడా బుక్ చేసుకుని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ ఎలాగంటే వైజాగ్ టు రాయ్పూర్ నుంచి అహ్మదాబాద్ అనమాట. ఇదే స్టేషన్ రన్ ఆయన రకరకాల ఉందమ్మా. మాలా పాన్ మసాలా తప్ప ఏం కనబట్లేదు ఇక్కడ. చూడు కింద చూడు పాన్ మసాలా మొత్తం పాన్ మసాలా ఏట్లేదు ఇక్కడ. మొత్తం ఎర్రగా ఉంది. మొత్తం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లాగా రకరకాలుగా ఉంది గైస్. రాయ్పూర్ స్టేషన్ పల్లెలే వేడ. కుర్రోళ్ళు కూడా నవ్వులేస్తున్నారు గురు. టికెట్ మనమే చేసుకొని వెళ్ళాలి. టికెట్ చేసుకుని వెయిటింగ్ హాల్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. నవ్వడం టికెట్ చేయండి గైస్. 180 రూపీస్ వెరీ చీప్. ఇప్పుడు దాచుకోవాలి నల్లగా. సో అహ్మదాబాద్ డైరెక్ట్ తీసుకున్నాం టికెట్స్ 185. ఏదైనా ఎక్కొచ్చు. మనం ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళి ఏదో బయట ఎక్కడన్నా చూద్దామా. గంటన్నర ఉంది. అందరూ పాన్ మసాలా వేయట్లేదు ఇక్కడ. ఆ గోడ అయితే నల్లది ఎరుపైపోయింది. వాడు చూడు ఎర్ర టీషర్ట్ వేసుకుని మొత్తం ఏడ చూడు ఇటు చూడు వచ్చేస్తుండు. నైజే ఏంది, కొంచెం కాశ్మీర్ వైబ్స్ వస్తున్నాయి, కొంచెం హైదరాబాద్ వైబ్స్ వస్తున్నాయి. రోడ్లు ఏమో చిన్నగా కాకినాడ కన్నా చిన్నగా ఉన్నాయి రోడ్లు. రకరకాలుగా ఉన్నాయి. రీల్స్ చూస్తుంటారు. ఏటేటో ఉంది. హోటల్ డిజైర్ అంట. హోటల్ డిజైర్ అందరూ రుద్దేస్తున్నారు చేతులు వేసుకుని. పక్క ఉదేస్తున్నారు, పక్క రుద్దేస్తున్నారు. ఏటేటో ఉంది. అందరూ నవ్వుల్డే. ఇందుకే ఇండియా డెవలప్ అవ్వట్లేదు. పూరి ప్లేట్ 50. కచోరీ, సమోసా, లాల్చీ, లూయిచి.
బ్రష్ కొట్టేసి టిఫిన్ తింటే బెటర్. ఏం లేదు ఇక్కడ. ఏడు లేవు, అన్ని కట్టారు కొట్లు. 7 అయింది, 7 ఆవిడ కొట్లు ఎప్పలేదు. మీడియం అటు వెళ్తే ఏమవుతుందో తెలీదు, మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఆమ్కర్ రస్ 20 రూపీస్ అటువైపు ఉంది బోర్డు. ఆమ్ మంచిగా ఉన్నాయి, అడిగి చూద్దాం. ఫుల్ ఫాన్ మసాలా ఎవ్రీవేర్. పొరపాటున రోడ్డు మీద కాల్ జారి పడ్డామా ఎర్రగా అయిపోతారు ఒక్కొక్కడు. డబ్బులో పెట్టాడు. నువ్వు బ్యాగాలో వదిలేసి తస్కరిస్తారు ఒక సెకండ్లో. ఆమ్రస్ 4 రోజుల క్రితం చూడు టెక్నాలజీ. బ్యానిష్ స్టోక్స్ ఏంటి అంతా అదేంటి ఎల్లోకి ఆరెంజ్ క్రాస్ బ్రీడ్లా ఉంది. పప్పాయ జ్యూస్ తెలిపేసి పప్పాయ జ్యూస్ లాగా ఉంది. కూలింగ్ వాటర్ వేసాడు, అది ఇప్పుడు అందులోనే గ్లాస్ పెడతాడు. గ్లాస్ వద్దు, గ్లాస్ వాడాడు. ఎలా తాగుతాం బాబు? బాయ్ గ్లాస్ దేనా? గ్లాస్ గ్లాస్ नहीं डालिए, नहीं डाल नहीं डाला, नहीं डाला, उधर ही रख दिया. చేత్తో తీసుకో బాబు, అందులో వేసేయకుండా. ठीक है. టెక్నాలజీ అయిపోతుంది ఇక్కడ అంతా రాయపూర్. ఫారినర్లు ఎలా ఉంటారు బాబు, ఎక్కడ మనమే ఉండలేకపోతున్నాం. చెప్పి కూలింగ్ వాటర్ వేసాడు ఆమ్రస్లో. టెక్నాలజీయా ఇప్పుడు ఇందులో గ్లాస్ పెట్టాలా? ఏముందిలే పడుక వద్దురా. స్ట్రీట్ ఫుడ్ ఇన్ రాయ్పూర్. రాకుల్ గిడి కాల్ రావట్లేదే బ్రో, వంటలు దిగట్లేదు. మసాలా దోశ, మసాలా దోశ. లిఖిత్ చెప్పు, చెప్పు లిఖిత్. ఫుడ్ రివ్యూ బాగానే ఉందా? చట్నీ ఎలా ఉంది? అనుకున్నంత పాన్ మసాలా మొత్తం నీళ్ళే ఉన్నాయిగా. గ్రీన్ చట్నీ అంట. ఆడిది మరి ఫ్లేవర్స్ పాన్ మసాలా కలిసి అలాగే ఉంటుంది. హరీ మిర్చి ఎక్స్ట్రాక్ట్స్ అవన్నీ. స్పెషల్ ఏముంది గురువు ఇక్కడ అంటే ఏమీ లేదు, అన్నీ నార్మల్ అంటున్నాడు. స్పెషల్ లేడీస్ ఏదో పిచ్చి మంది తీసినారు. మేతి అంట కష్టం. చిప్స్ తీసుకుని బయలుదేరాం. టైం ఎంత? 8. బోల్ టైం. కాఫీ డే నిజమే. ఏడాది కొట్టుకుంటారు బ్రేక్, గట్టి పడ్డ జప్పని. లోపలికి వెళ్ళి కాఫీ తాగుతాను. ఇదేరా చూశాను నేను. 9-10 కల్లా వెళ్ళిపోద్ది అన్నాను కదా ఎక్కడెక్కడికో. ఇదే నాగపూర్ అన్నాయి. కాఫీ చెప్పాము షుగర్లెస్. మీరు ఏడెత్తారో చూడాలి. కాఫీ రెగ్యులర్, వితౌట్ షుగర్. కాఫీ రెగ్యులర్. एक कॉफ़ी शुगरलेस है, एक नॉर्मल. ठीक है. 180. రైల్వే స్టేషన్లో మినిమం 250 కొడతారు మన వాళ్ళు. నూడిల్స్ అట్లా అఫోర్డబుల్.
కాఫీ 50 రూపాయలు మంచి కప్పు ఇచ్చారు గురు చూడడానికి. లేడీస్ కాఫీ ఇస్తారేమో పేపర్ కప్పు. సో మొత్తానికి టిఫిన్ తిని సాహసం మీద బ్రష్ చేసి కాఫీ తాగి 9:20 అంత అయింది. ట్రైన్ కోసం వెయిట్. జనరల్ ఎక్కాలి. జనరల్ ఎక్కి నాగపూర్లో దిగి నాగపూర్లో రిజర్వేషన్ ఉంది. నాగపూర్ నుంచి అలోకా అకోలా ఏదో ఉంది అక్కడ వరకు ఈవినింగ్ 6 or 7 అవుతుంది. అక్కడి నుంచి టీసీకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని అహ్మదాబాద్ రావాలి. దట్స్ ద టాస్క్. చూడండి. బాయ్ ఫ్రెండ్స్. మిడ్వే టు ద సిటీ జర్నీ. ఒక మోటివేషనల్ స్పీకర్ తగిలాడు ఇప్పుడు. అని చెప్పలేదు. ఇక్కడ నుంచి ఇంకో 3.5 hours నాగపూర్. జనరల్గా ఇంకా జై హింద్ చెప్పేసి ఏసీ ఎక్కేస్తాం. ఎక్కడ పడతాడు ఏది పడితే పెడేస్తున్నారు. అందుకే ఇచ్చేసి స్లీపర్లో టికెట్ తెచ్చుకున్నాం. టికెట్లు ఏమన్నా ఉన్నాయంటే అది స్లీపర్లో ఉన్నాయన్నాడు. సరే టికెట్ ఇస్తే 250 పెట్టి 250 ఇచ్చాం. స్లీపర్లో ఖాళీ క్రికెట్. ముంబై వచ్చాం. పొడుగుని పోతే ముంబై వచ్చారు. ఎందుకు ఈరోజు కానిచ్చేస్తున్నాడు రోడ్డు. ఓ 18+. నాగ్పూర్ కానీ ఇప్పుడు మేము S2 నుంచి B1కి వెళ్ళాలి. B1కి వెళ్ళాలి. ప్లస్ మా జొమాటో ఒకటి ఉంది, అది ఒకటి తీసుకోవాలి. ఎందుకు అందరూ పరిగెడుతున్నారు. ఇది ఒక ట్రైన్ ఉందా ఇటు విశాఖపట్నం అదే అహ్మదాబాద్. అందరూ రన్నింగ్ అటు పరిగెట్టారు అందరూ జనాలు. రన్నింగ్ ఆడికి వెళ్ళిపోయాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను. బాయ్. గుత్తి టొమాటో సాస్ తప్ప నాకు ఏం తెలియలేదు టేస్ట్ ఇప్పటికి. మా స్టేషన్ వచ్చేసింది గాయ్స్. రిజర్వేషన్ అయిపోయిన స్టేషన్. కానీ మేము దిగాల్సింది ఇంకో 700 కిలోమీటర్లు ఉంది. చూడాలి ఏం చేయాలి. ఆ 39% భయం. 31. Somehow we sneaked into the train at Udna. My friend. మొత్తం మీద సాహసాలు చేసి అహ్మదాబాద్ దిగిపోయాం. ఫ్లవర్ కాదు, వీడు ఫ్లవర్ కాదులే. హైదరాబాద్ బాగుందా లిఖిత్? హైదరాబాద్ ఏంటి బేబీ ఇలా ఉంది. అదే కొంచెం ఎక్కడో పాకిస్తాన్ పక్కన ఉన్నట్టున్నావు. సెన్సిటివ్ టైమ్స్. మాకు నేను నా సీట్ ఇచ్చిన గుండంకుల్. ఇంకో మా గ్రీన్ టీ షర్ట్ గుండంకుల్. అది ఎందుకు వచ్చాము? ప్లాట్ఫామ్ నెంబర్ చూడండి. అదిరా తల ఎగురురా. తల ఉంటేనే పని అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద దిగాము. మరి ట్రిప్ సక్సెస్. ఇంకా మరి లాలీపప్పే అందరికి. ప్లాట్ఫామ్ నెంబర్ 7 తల ఎవ్రీవేర్. ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఏంట్రా ఇది ఎలాగుంది ఏంట్రా? పాత సామాన్ కొట్లాగా ఉంది ఏంట్రా? ఇదే ఊర్రా. వైజాగ్ అవ్వడు బయట చెల్లుడు బాబు. ఏ బాక్స్ స్టేషన్ బెస్ట్. హలో ఫస్ట్ రాయపూర్లో తాత ఒకటా, ఆ తర్వాత కానీ జనరల్లో తాత రెండా, ఆ తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ తాత ఇంకోటి. ఫస్ట్ వచ్చి ఎక్కడ వరకు వెళ్తున్నారు? జొమాటో తాత 4. మనకు సీట్ ఇచ్చిన తాత 5. మన పక్కన కూర్చున్న తాత 6. లాస్ట్లో లోపలికి వెళ్ళిపోయింది తాత 7.
తల ఎవ్రీవేర్. ఎలా ఉంటుంది? ఎక్కడైనా పొలుకులలో కేసరి మాత్రం ఏం బ్రో బ్రిడ్జ్ చేస్తారు, బ్రిడ్జ్ కట్టేశారు. మనం బ్రిడ్జ్ దిగిపోయి ర్యాపిడో చేస్తున్నావా? బ్రిడ్జ్ మీద ఉన్నాం. బ్రిడ్జ్ మీద ఉన్నాం. యాక్సిడెంట్ రికార్డెడ్. అక్క వచ్చి గుద్దేసింది అంకుల్ని, మళ్ళీ అక్క తిడుతుంది. అయిపోయింది, అడు బతికి అయిపోయింది. ఇప్పుడు ఆడ సెటిల్మెంట్ చేస్తాడు. అన్నది అక్క లోపల చదివేసి ఆడు దొల్లాడు అంకుల్, ఒక రౌండ్ వేసాడు. ఆడు కాల్స్ ఏది ఏమంటారు అని ఫిజియో ఒరే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటారా? మనతో పాటు పడుకున్నాడు ఆడే కదా మన కంపార్ట్మెంట్లో ఫస్ట్ ఒక ఆకోలలో ఒకటి పడుకుని వీడే పడిపోయినాడు. మబ్బులో పడుకున్నాడు కదరా మనకు. ఆడే దొల్లాడు రా, 2 రౌండ్లు వేసాడు అలాగా. అక్కడికి వీడియో తీస్తున్నాం. అక్క మీకు కార్యక్రమం అక్క గుద్దుతూ దెబ్బకు పోరాడు 2 రౌండ్లు వేసాడు గురు. ఏంది అలా ఉంటారు. దిస్ ఈజ్ అహ్మదాబాద్. అక్క ట్యాక్సీ డ్రైవరా? అది రెంటెడ్ కారేమో అది తెలిసి. దెబ్బకి దింపేశారు అక్కని దెబ్బకి దింపేశారు. అక్కడ వెళ్ళిపోయింది, అన్నీ వచ్చేది. ర్యాపిడో బుక్ చేశాను. ఆడు వెళ్ళాలి గడికి. సన్ రైజ్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ లాడ్జింగ్. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎంతో జనాభా, రద్దీగా ఉంది. పాన్ మసాలా స్టాల్ పెట్టారు బాబు రోడ్ల మీద. ఆ పానీకి టంకీ వైపు రమ్మన్నాడు, అటు వెళ్తాం. మొత్తం పాన్ మసాలా వాసనారా బాబు. భరించలేం. ముక్కన్న ముసుకోలు ఏదో చేసేది. ఎక్స్ప్లోరింగ్ అహ్మదాబాద్. ఏంటి ఖాళీగా ఉంది మొత్తం, ఎవరు జనాలు ఉండరు మేడం. ఆన్లైన్ आज तो संडे है तो पूरा बंद है. नहीं तो ये टाइम में भी इतना जाम रहता है ना यहाँ पे. हाँ तो ये शादी का विजिटिंग कार्ड सबका है ना, ये वो मार्केट है पूरा. ओके. वहाँ से आगे जाओ तो कपड़ा मार्केट आएगा. पूरा मार्केट है ये. మొత్తం మార్కెట్, బట్టల మార్కెట్ అంటే ఇది వెయిటింగ్ యార్డ్స్. रेगुलर डे में तो आप निकल भी नहीं सकते यहाँ से ऑटो लेके. रेपिडो बाइक पे फिरना पड़ा आपको यहाँ से. ये पूरा विजिटिंग कार्ड का मार्केट है. ये टूल्स वगैरह का मार्केट है. టూల్స్. ये यहाँ से टूल्स वगैरह का मार्केट दिखता है. यहाँ क्यों ना आप 2-4 दिन तो चलते निकलोगे ना, पूरा मार्केट है. यहाँ से सामने से सीधा तो कपड़ा मार्केट से निकलोगे ना तो अपने जहाँ से एंटर हुआ ఇదే హోటల్ గాయ్స్. సో మొత్తానికి అయితే మేము అలా హోటల్కి అయితే చేరుకున్నాం. పైన రూమ్ దగ్గర సీన్ అయింది. ఆ సీన్ ఏంటి అండ్ నెక్స్ట్ ఈ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ రోజే మేము మ్యాచ్కి అయితే వెళ్ళాం 12 o'clockకి. అదంతా మీకు సెకండ్ పార్ట్ లో వస్తుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అందరూ. సో స్టే ట్యూన్ ఫర్ ద సెకండ్ పార్ట్, అది కూడా త్వరలోనే వస్తుంది. అండ్ వీడియోని ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా లైక్ చేయబోయి ఉంటే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే బై బాయ్.